సో వన్స్ అగైన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సో సార్ సెషన్లోకి గుడ్ మార్నింగ్. మధురెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఓకే సార్. సో కొత్త వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ, కొత్త వాళ్ళ కోసం ఈ సెషన్ చేయడం జరుగుతుంది. అంటే మన కంపెనీలో ఉండేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ కేటగిరీ హెల్త్ కేర్ అనేది. ఆ హెల్త్ కేర్ కేటగిరీలో ఈరోజు మనం హెల్త్ కేర్ కేటగిరీ గురించి తెలుసుకోవడం జరిగింది. సో సెషన్లోకి వెళ్దాము. సో అందరికీ తెలుసు ఆల్రెడీ మన టీం పేరు వచ్చేసేసి విఎఫ్3 అండి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చింది కానీ ఇంకా ఆర్థిక స్వాతంత్రం అయితే మనకు రాలేదు. అందుకోసమే ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేచిన కాడి నుంచి కూడా మన యొక్క ఆర్థిక స్వాతంత్రం కోసం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాము. దానికి సపోర్ట్ గా మన వెస్టేజ్ ద్వారా ఎలా తీసుకోవచ్చు అనే దాని ద్వారా మనం విఎఫ్3 టీం ద్వారా మనం నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ వెల్కమ్ టు ది విఎఫ్3 టీం అండి. సో ఫస్ట్ నా గురించి కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నా గురించి కొంచెం చెప్పి తర్వాత సెషన్లోకి వెళ్దాము. సో మైసెల్ఫ్ నాగళ్ళ బాలాజీ, ప్రజెంట్ ఈ బిజినెస్ లో క్రౌన్ డైరెక్టర్ ఉండడం జరిగింది. ఆ, ఈ బిజినెస్ లో స్టార్టింగ్ లో 8% తో స్టార్ట్ అయ్యాము. ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ అండి, వన్ ఆఫ్ ది బెస్ట్ పిన్ లెవెల్ అనమాట వెస్టేజ్ లోనే. చాలా మంది వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత ఏ పిన్ లెవెల్ అచీవ్ అవ్వాలంటే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటారు. ఎందుకంటే ఆ పిన్ లెవెల్ ఉన్నటువంటి వాల్యూ అటువంటిది. సో అటువంటి పిన్ లెవెల్ అచీవ్ అవ్వడం జరిగింది. ఆ, మేము కూడా 2024లో ఈ క్రౌన్ డైరెక్టర్ గా రికగ్నైజ్ తీసుకోవడం జరిగింది. వన్ ఆఫ్ ది గ్రేట్ లీడర్స్ అయిన ఎంఎస్ఆర్ గారు అండ్ విజయరాజు గారి ద్వారా మన విఎఫ్ లో అవార్డ్ ఫంక్షన్ లో తీసుకోవడం జరిగింది. సో బిఫోర్ వెస్టేజ్ నేను ఒక రైల్వే ఎంప్లాయ్ అండి. అంటే ప్రజెంట్ కూడా చేస్తున్నాను. అంటే వెస్టేజ్లోకి రాకముందు రైల్వేలో చేసుకుంటూ ఈ బిజినెస్ రావడం జరిగింది. యాజ్ టెక్నీషియన్ గా మన విజయవాడలోనే చేసుకుంటున్నాను ప్రజెంట్ అయితే. చేస్తూ ఈ బిజినెస్ ని కెరీర్ గా కూడా తీసుకుని చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా మంది పరిచయం అంటే ఎవరో ఒకరి ద్వారా పరిచయం అవుతారు కదా బిజినెస్ కి. అలా నాకు కూడా ఈ బిజినెస్ లో నేను నిలబడడానికి కారణమైన వ్యక్తి మన రాజశేఖర్ నాయక్ గారు. వన్ ఆఫ్ ది అవర్ అప్లైన్ అనమాట. సో సార్ యొక్క గైడెన్స్ లో ఎదగడం జరిగింది ఈ బిజినెస్ లో. సార్ యొక్క సజెషన్స్, సపోర్ట్ తీసుకుంటూ రావడం జరిగింది ఈ బిజినెస్. ఎందుకంటే స్టార్టింగ్ లో మనకు నాలెడ్జ్ ఉండదు, ఎవరో ఒకళ్ళ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి టైంలో మనకి నిలబడి వ్యక్తి అనమాట రాజశేఖర్ నాయక్ గారు. సార్ కూడా వన్ ఆఫ్ ది రైల్వే ఎంప్లాయ్. సార్ కూడా రైల్వే ఎంప్లాయ్, నాతో పాటు ఎంప్లాయ్ కాబట్టి ఇద్దరం కలిసి చేసుకున్నాము. మా ఫ్రీ టైంలో చేసుకుంటూ ఈ బిజినెస్ ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో అవర్ మెంటర్ అనమాట. అంటే ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత ఆ, మనకంటూ ఒక మెంటర్ ఉండాలి. అప్లైనర్ వేరు, మెంటర్ వేరు. మెంటర్ అంటే ఏంటంటే ఆ, వాళ్ళలాగా మనం అవ్వాలని కోరుకుంటాం అనమాట. అంటే వాళ్ళ యొక్క వాళ్ళని చూసి సార్ లాగా అవ్వాలి అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళే మెంటర్ అవుతారు. సో మాకైతే మోహన్ రావు సార్ వన్ ఆఫ్ ది గ్రేట్ మెంటర్ అనమాట. సార్ వచ్చేసి ప్రజెంట్ విఎంసీఎం గా ఉన్నారు, డియూసిడి. ప్రజెంట్ అయితే ప్లాటినం డియూసిడి లెవెల్ కూడా. ప్లాటినం డియూసిడిగా ఇండియాలోనే టాప్ 8 లో సార్ కూడా ఒకళ్ళండి. ఇండియాలో ఓన్లీ 8 మెంబర్సే ఉన్నారు. అటువంటి 8 మెంబర్స్ లో ప్లాటినం డియూసిడిలో మన మోహన్ రావు సార్ కూడా ఉండడం జరిగింది. మనందరం కూడా టాప్ అప్లైన్ అనమాట. సార్ ఇన్స్పిరేషన్ ఎలాగంటే సార్ ఒక 8th క్లాస్ చదివి 9th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి, 8th క్లాస్ పాస్ అయ్యి 9th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనలో చాలా మంది దానికంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నాము. సో అటువంటి వ్యక్తి ఈ రోజున నెలకి 22 లక్షలు తీసుకుంటూ 70 lakhs పెట్టి లగ్జరీ కారు డ్రైవ్ చేసుకుంటూ దాదాపుగా 7 కార్లు తీసుకుని ఒక 35 ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చారు ఈ బిజినెస్ ద్వారా. అంటే ఈ బిజినెస్ మీరే పొటాన్షియాలిటీ మీకు అర్థం కావాలి. అంటే పొటాన్షియాలిటీ అంటే అంటే ఒక చదువు లేని వ్యక్తి ఎలా సాధించవచ్చు అనే దానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో అందుకే సార్ లాగా మేము కూడా ఎదగాలి, లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ ఎంతో మందికి ఇప్పించాలని ఒక మెయిన్ కాన్సెప్ట్ తోటి సార్ యొక్క గైడెన్స్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. సో మనందరికి కూడా టాప్ అప్లైన్ అనమాట మోహన్ రావు సారు. చాలా మందికి ఐడియా ఉన్నారు, కొత్త వాళ్ళకి తెలియాలి సార్ యొక్క గొప్పతనం ఏంటనేది. సో చేసాము, స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ అండి. చాలా మంది
చాలా మందికి ఇక్కడ స్టార్టింగ్ లో ఇన్కమ్ వస్తుంది అనుకుంటారు. అది జరగదండి. స్టార్టింగ్ లో ఇన్కమ్ ఉండదు. స్టార్టింగ్ లో మనం ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల హెల్త్ వస్తుంది. ఆ హెల్త్ ని ప్రమోట్ చేస్తే ఆ ఆరోగ్యంతో పాటుగా ఆదాయం వస్తుంది. సో అట్లా మాకు కూడా స్టార్టింగ్ లో మేము షాప్ చేంజ్ చేసుకున్నాము. వెస్టేజ్ షాప్ లో పర్చేజ్ చేసుకోవడం వల్ల మాకు వచ్చిన ఇన్కమ్ అనమాట 344 రూపీస్. ఇక్కడ కూడా అందరికీ కూడా అలాగే ఉంటాయి. 100, 200, 300 స్టార్టింగ్ లో ఎవరికైనా అలాగే ఉంటాయి. దీన్ని నేర్చుకుని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ప్రమోట్ చేస్తే అప్పుడు ఇన్కమ్స్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఇవి మా హైయెస్ట్ చెక్స్ అనమాట. 82,000, 1,14,000 అలా హైయెస్ట్ చెక్స్ తీసుకోవడం జరిగింది వెస్టేజ్ లో. అంటే ఎక్స్పెక్ట్ చేయని ఇన్కమ్ అనమాట. 1,00,000 అందరికీ వస్తుందా రాదా అనే కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ అన్ని పటాపంచలు చేసుకుంటూ తీసుకునే ఇన్కమ్ అనమాట. సో అలాగే ట్రావెల్ ఫండ్ ద్వారా మా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళి రావడం జరిగింది. ఇప్పటికి 5 ఫారెన్ ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ, రేపు జపాన్ ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అంటే 6వ ఫారెన్ ట్రిప్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏషియన్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ అని జపాన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో ఈ బిజినెస్ ద్వారానే మనకి ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఈ కంపెనీ ద్వారానే మనకి వెస్టేజ్ ద్వారా టాటా నెక్సన్ టాప్ అండ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ, ఈ లాస్ట్ మే నెలకి నియర్లీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది తీసుకుని కూడా. ఆ, ఆ, అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. మన లైఫ్ లో కార్ అంటూ వస్తుందా అని ఎక్స్పెక్ట్ అనుకున్న వాళ్ళం. ఈరోజు కార్లో తిరుగుతున్నాము. అటువంటి బిజినెస్ అండి ఇది. సో కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది. నియర్లీ 5 lakhs కార్ ఫండ్ ఉంది మాకు ఇప్పటికి. దాంతోనే తీసుకోవడం జరిగింది. అలాగే క్రౌన్ రైడర్ అవడం వల్ల హౌస్ ఫండ్ కూడా రావడం జరుగుతుంది. హౌస్ ఫండ్ కూడా మినిమం ఇప్పటికైతే 2 lakhs ఉంది అకౌంట్లోకి. ఫ్యూచర్లో ఇంక ఇది పెరుగుతుంది. సో అప్పుడు హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కూడా తీసుకోవాలని ఒక ప్లాన్ తోటి ఉన్నాం అనమాట. సో ఇదంతా కూడా వెస్టేజ్ లో మనం ఒక్కరితో అయితే ఇది అవ్వదండి. ఇది టీం వర్క్ అండి. టీం టీం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం ఎదగడానికి అవకాశం ఉంటుంది. టీం లేనప్పుడు మనం ఎదగడానికి అవకాశం ఉండదు. ఆ, ఒకే రోజులో నిర్మితం అవుతుందా అంటే నిర్మితం కాదు. ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ లో ఇటుగా పేర్చుకుంటూ వెళ్ళే కొద్దీ మనకు టీం రావడం జరిగింది. సో ఇది కూడా వెస్టేజ్ అవార్డ్ ఫంక్షన్ అనమాట. సో స్ట్రెంగ్త్ అనమాట. మన టీం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్ గా మా ఇన్కమ్ ఫస్ట్ 344 రూపాయలతో స్టార్ట్ అయ్యి హైయెస్ట్ చెక్ వచ్చేసి 1,14,000 తీసుకోవడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూసిటీ బ్రేక్ చేసి 2 lakhs కూడా తీసుకోవాలనే ప్లాన్ తోటి ముందుకెళ్తున్నాము. సో ఇప్పుడు దాకా మా జర్నీ అండి ఇది. జస్ట్ మీకు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలియాలి కాబట్టి జస్ట్ ఆఫ్ 10 minutes. సో వెస్టేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంటంటే సిఎన్టీ ట్రైనింగ్ అనమాట. అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. ఇది ఎన్నో కొన్ని వందలు వేలు లక్షల మంది జీవితాలని మార్చినటువంటి సెషన్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మందికి వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత సింపుల్ గా ఎలా మాట్లాడతారంటే ఇందులో సోప్స్ ఉంటాయి, పేస్ట్లు ఉంటాయి, వంట నూనె ఉంటుంది, కుకింగ్ ఆయిల్ ఉంటుంది, ఇలా ఇలా రకరకాలుగా జస్ట్ మనకు తెలిసిన కొంత నాలెడ్జ్ తోటి మాట్లాడతారు అనమాట. అంటే దాని స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోకుండా కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే చెప్తూ ప్రమోట్ చేయాలనుకుంటారు. ఇప్పుడు వంట నూనె కానీ, సోప్ కానీ, పేస్ట్ కానీ వెస్టేజ్లోనే కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. బయట అనేక కంపెనీలు ఉన్నాయి, అనేక కంపెనీలు అయినా దొరుకుతాయి కాబట్టి మీరు చాలా వరకు అలా చెప్పినప్పుడు మీకు నెగిటివ్ ఎదురవుతుంది. ఎప్పుడైతే హెల్త్ కేర్ గురించి మాట్లాడతారో అప్పుడు మీకు బిజినెస్ రావడం జరిగింది. ఎవరైతే హెల్త్ కేర్ గురించి మాట్లాడకుండా సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, షాంపూ కొనుక్కోండి, మార్చుకోండి అంటారో వాళ్ళకి ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం అనేది రాదండి. ఎందుకంటే నేను అందుకు చెప్తున్నా, వెస్టేజ్లో సిఎన్టీ ట్రైనింగ్ అనేది ఎన్నో వేలు లక్షల మంది జీవితాలను మార్చింది. మా జీవితాలను కూడా మార్చింది కూడా ఈ సిఎన్టీ ట్రైనింగ్. అందుకే వెస్టేజ్లో అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటి ఉపయోగాలు ఏంటి, అవి ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, ఈ సబ్జెక్ట్ కరెక్ట్గా మీకు ట్రైనింగ్ అయితేనే మీరు ఎవరితో అయినా క్లారిటీగా మాట్లాడి డెమోస్ చేసుకుంటేనే మీకు బిజినెస్ వస్తుంది. ఎవరైతే సోపు పేస్ట్ పట్టుకుని వెళ్తారో మాత్రం వాళ్ళకి మాత్రం ఎప్పటికీ రాదండి. వాళ్ళకి నోలే వస్తాయి, ఎస్లు అయితే రావు. హెల్త్ కేర్ అనేది ప్రజెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో హెల్త్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఏదో ఒక ప్రాబ్లం తోటి సఫర్ అవుతూ ఉన్న వాళ్ళే కనబడతారు. ఏ ఫ్యామిలీ అయినా తీసుకోండి, 50 years దాటిందంటే మోకాళ్ళ నొప్పులు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, ఏదో ఒక ప్రాబ్లం, ఒబిసిటీ కానీ, ఏదో ఒక ప్రాబ్లం. ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లం. ఆ ప్రాబ్లంకి ప్రాబ్లం 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 అంటున్నాం.
కానీ ఈ ప్రాబ్లం అంటే ఇబ్బంది, ఇబ్బందులను తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్లు రోగాలకు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు. మనకు ఉండే ప్రాబ్లమ్స్ కి మనం ఓన్లీ ఈ హెల్త్ కేర్ లో మాత్రమే రికవరీ వస్తుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్స్ కి వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉండదు, జస్ట్ మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది. మెయింటెనెన్స్ కావాలా, సొల్యూషన్ కావాలా? సింపుల్ థింగ్. మెయింటెనెన్స్ కావాలనుకుంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటూ మన కిడ్నీలు లివర్లు డ్యామేజ్ చేసుకుంటూ అట్లాగే ఉండిపోవచ్చు. లేదు, ప్రాబ్లంకి సొల్యూషన్ పర్ఫెక్ట్ గా రావాలనుకుంటే మన హెల్త్ సప్లిమెంట్స్ ద్వారా మాత్రమే అది క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. సింపుల్. సిఎన్టీ అంటే ఏం లేదు, కణ పోషణ విధానం. మీకు తెలుగులో చెప్పాలంటే కణ పోషణ విధానం. ఇటువంటి సిఎన్టీని ఎంత బాగా మీరు చెప్పగలుగుతారు, ఎంత బాగా నేర్చుకోగలుగుతారు అనే దాని మీదే మీ కెరీర్ అనేది వెస్టేజ్ లో డిపెండ్ అయి ఉంటుంది. రియల్ గా చెప్తున్నా, మీరు సోపు పేస్ట్ అంటే మాత్రం మీరు ఈ బిజినెస్ లో ఎదగడం అనేది కళ్ళ. సో నెక్స్ట్ వెళ్దాము. సో చాలా మందికి వెస్టేజ్ లో ఉండేటువంటి హెల్త్ సప్లిమెంట్స్ గురించి ఆ, చెప్పినప్పుడు ఆ, అందరూ భయపడతారు. ఈ మెడిసిన్స్ ఇవి అందరూ వేసుకోవచ్చా, డాక్టర్ సజెషన్ చేయాలి కదా అని రకరకాలుగా డౌట్స్ ఉంటాయి అనమాట. ఆ డౌట్స్ అనేటికి ఈ సర్టిఫికేషన్సే మనకి ఎగ్జాంపుల్స్ అండి. ఎందుకంటే సప్లిమెంట్స్ కి ఎవరైనా తీసుకోవచ్చు, వాటికి ఎటువంటి కెమికలైజ్డ్ ఉండదు కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఎవ్రీ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే క్లినికల్లీ టెస్టెడ్ అండి మన దాంట్లో. మన ఫుడ్ సప్లిమెంట్స్ కొన్ని మీకు ఫ్యూచర్ చూపిస్తాను, అవి ఆల్రెడీ క్లినికల్లీ టెస్టెడ్ అనమాట. సో అటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. అన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి. హెల్త్ ఫుడ్ అండ్ డిపార్ట్మెంట్ సప్లిమెంట్స్ అసోసియేషన్ ద్వారా జిఎంపి సర్టిఫికేషన్ ఉంటుంది, జిఎంపి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, ఇలా సర్టిఫికేట్స్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి. కాబట్టి మన ప్రోడక్ట్ అనేది ఒక 2 ఇయర్స్ లాంచ్ అవడానికి ముందే, ఒక 2 ఇయర్స్ ట్రయల్ చేసిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్లో రావడం జరిగింది. సో అటువంటి ప్రొడక్ట్స్ అన్నమాట. అవి ఆల్మోస్ట్ కంపెనీ 22 ఇయర్స్ నుంచి మనకి లాంచ్ అవడమే, మన హెల్త్ సప్లిమెంట్స్ తోటి లాంచ్ అవడం జరిగింది. సో హెల్త్ సప్లిమెంట్స్ తో లాంచ్ అయిన కంపెనీ కాబట్టి 22 సంవత్సరాలు బట్టి స్ట్రాంగ్ గా ముందుకెళ్ళగలుగుతుంది, నిలబడగలిగింది. కారణం ఏంటంటే ఆ హెల్త్ సప్లిమెంట్స్. సో అటువంటి ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఆ, సో మన హ్యూమన్ బాడీ అనేది మెయిన్ వచ్చేసి సెల్ మీద, అంటే కణాల మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ అని చెప్పి కదా, కణ పోషణ విధానం. అంటే మన బాడీలో కణాలు ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. మన బాడీలో ఎన్ని కణాలు ఉంటాయి అంటే 63 ట్రిలియన్ కణాలు ఉంటాయి ఒక హ్యూమన్ బాడీలో. ఆ కణాలన్నీ కలిపి కణజాలాలుగా తయారవుతాయి. కణాలన్నీ కలిపి కణజాలంగా తయారవుతాయి. అంటే టిష్యూస్ అంటారు వాటిని. కణజాలం అంటే టిష్యూస్. ఆ టిష్యూస్ అన్ని కలిపి ఆర్గాన్ గా తయారవుతాయి. సో ఆ ఆర్గాన్సే మన బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీ కానీ అన్ని కూడా అవే ఆర్గాన్స్ అంటే. స్కిన్ కూడా ఒక ఆర్గానే. అట్లా మొత్తం ఆర్గాన్స్ గా తయారయ్యేది ఎక్కడ అంటే ఆ సెల్స్ నుంచే వస్తుంది. మనం ఎప్పుడైతే పూర్ డైట్ అంటే పోషకాహార లోపం వల్ల తీసుకునేటువంటి ఫుడ్ వల్ల ఎప్పుడైతే ఈ సెల్స్ డ్యామేజ్ అవుతాయో, ఆ సెల్స్ డ్యామేజ్ అయిన సెల్స్ ఎక్కడైతే డ్యామేజ్ అవుతాయో అక్కడ ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో అలా ఆర్గాన్ డ్యామేజ్ అయితేనే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, సెల్స్ డ్యామేజ్ అయితేనే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. ఆర్గాన్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే మనకు ప్రాబ్లమ్స్ బయటపడతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మీకు మోకాళ్ళ నొప్పులు తీసుకోండి. మోకాళ్ళ నొప్పులు కూడా ఒక ప్రాబ్లం అది. దానికి మన బాడీలో కీళ్ళ దగ్గర ఉండేటువంటి గుజ్జు అరిగిపోవటం వలన అది మనకు నొప్పులు వస్తాయి. ఆ గుజ్జు పట్టాలంటే దానికి కావాల్సిన పోషకాలు ఇస్తే ఆటోమేటిక్గా గుజ్జు పడుతుంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. డాక్టర్ ఏం చేస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసేసి పెయిన్ తగ్గడానికి మాత్రమే ఇస్తారు వాళ్ళు. గుజ్జు పడడానికి ఇంగ్లీష్ మెడిసిన్ లో ఎటువంటి సొల్యూషన్ లేదు. అలాగే షుగర్కి వెళ్తే ఏమవుతుంది, దానికి పవర్ టాబ్లెట్స్ ఇస్తారు. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తారు, లేదా ఇన్సులిన్ ఇస్తారు. అది జస్ట్ టెంపరీగా అది బాడీలోకి వెళ్ళినప్పుడు అది 8 అవర్స్ 12 అవర్స్ మన బాడీలో ఆ ఇన్సులిన్ ని అడ్జస్ట్ చేసి మన బాడీకి సపోర్ట్ అయ్యే విధంగా చేస్తుంది. అంతేగాని డ్యామేజ్ అయ్యేటువంటి ఆర్గాన్ ఏదైతే ఉంటుందో ఆ ఆ ఆర్గాన్ అనేది తిరిగి తయారు చేసే విధానం అనేది మన ఇంగ్లీష్ మెడిసిన్ లో ఉండదు. కానీ హెల్త్ సప్లిమెంట్స్ ఫుడ్ ద్వారా మన ఆర్గాన్స్ లో ఉండేటువంటి దాన్ని మనం రీసైక్లింగ్ చేసుకోవడం వల్ల, అంటే కొత్త కణాలను తయారు చేసుకోవడం వల్ల నార్మల్ స్థితికి తెచ్చుకొని నార్మల్ గా షుగర్, బీపీ, థైరాయిడ్ నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో పర్మనెంట్ సొల్యూషన్స్ రావాలంటే మనకు ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే.
పర్మనెంట్ సొల్యూషన్స్ వద్దు, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకోండి. సో అవి ఏంటి అనేది, మన ప్రొడక్ట్స్ ఏంటి, అవి ఎలా ఉపయోగపడతాయి, నెక్స్ట్ స్లైడ్స్ లో మీకు బయటకు వస్తాయి. సో ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే మనకు వీక్ అయినప్పుడు మన బాడీలోకి ఎప్పుడైనా బయట నుంచి కొన్ని అటాక్ అయినప్పుడు వాటిని ఫైట్ చేసి మన బాడీ యొక్క ఆరోగ్యంగా ఉంచడానికి మన దాంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా మందికి ఎప్పుడు తెలిసిందంటే కరోనా టైంలో తెలిసింది. అంటే మనం ఇమ్యూనిటీ పెంచుకోగలిగితే ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా అయినా మన బాడీ ఫైట్ చేసి మనం ఆరోగ్యంగా నిలబడడానికి అవకాశం ఉంటుందని ఇమ్యూనిటీ అనే వాల్యూ ఎప్పుడు తెలిసిందంటే కరోనా టైం తెలిసింది అందరికి. అప్పుడు దాకా కరోనా ముందు వరకు కూడా అసలు హెల్త్ సప్లిమెంట్స్ మొహమే చూసినవాడు లేడు, ఎవడు పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే అసలు దీని మీద నమ్మకం లేకపోవటం వలన చాలా మంది టచ్ చేసేవాడు కాదు. ఎప్పుడైతే ఇమ్యూనిటీ 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 అని కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది, అప్పటి నుంచి మన హెల్త్ కేర్ లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ ప్రొడక్ట్స్ హాట్ కేక్స్ అన్నమాట. వెస్టేజ్ లో చాలా చాలా హాట్ కేక్స్. సో అటువంటి హాట్ కేక్స్ ఉన్న దాంట్లో మన దాంట్లో ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఒక 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి ఆల్రెడీ క్లినికల్లీ టెస్టెడ్ మనకి ఇవి. ఇవన్నీ రిజల్ట్ ఓరియంటెడ్ అనమాట, 100% రిజల్ట్ ఓరియంటెడ్. ఇవన్నీ కూడా కేవలం పళ్ళు, పూలు, ఆకులు, అలములు వీటి ద్వారా తీసింది. కాబట్టి వీటిల్లో డ్రగ్ అనేది ఉండదు, కెమికల్ అనేది ఉండదు. కాబట్టి న్యాచురల్ గా తీస్తారు కాబట్టి ఎవరైనా వాడుకోవచ్చు. ఏజ్ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి వరకు అందరికి ఇమ్యూనిటీ సిస్టమ్ ఎవరికైతే వీక్ ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు. సో స్పిర్లినా, ఇందులో ముఖ్యమైనది స్పిర్లినా. దీన్ని పేదవాడి ఆహారం అంటారు. దీన్ని ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో ఒక 4 గ్రాములు డైలీ, 1 గ్రామ్ స్పిర్లినా ₹4 పడుతుంది. అటువంటిది డైలీ ఒక 2 క్యాప్సూల్స్, అంటే 2 గ్రామ్స్ చొప్పున నాలుగు నాలుగు క్యాప్సూల్స్ తీసుకోగలిగితే చూడండి ఈ స్లైడ్ లో ఉన్నటువంటి అన్ని కూడా మన బాడీకి వచ్చేస్తాయి. చూడండి 25 గ్రాములు క్యారెట్ కానీ, స్ట్రాబెర్రీ కానీ, యాపిల్స్ కానీ, గ్రీన్ పీసెస్ కానీ, బనానా కానీ, గ్రేప్స్ కానీ, పంకిన్ కానీ, క్యాప్సికమ్ కానీ, లెమన్ కానీ, క్యాబేజీ కానీ, టొమాటో కానీ, 300 గ్రామ్స్ చికెన్ కానీ, 30 గ్రామ్ ఫిష్ కానీ, ఇవన్నీ కలిపి జస్ట్ 4 గ్రామ్స్ పిర్లన తీసుకుంటే మనకు అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ డైలీ మనం తీసుకోగలుగుతామా? తీసుకుని తిందామన్నా మనం తినలేము, ప్లస్ మనకి ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ అవ్వదు. సో అటువంటి సమయంలో మనకి మన బాడీకి సరైన పోషకాహారం కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఇది హెల్తీగా ఉన్న వాడుకోవాలి, హెల్తీగా లేకపోయిన వాళ్ళైనా కంపల్సరీగా పోషకాహారం కోసం స్పిరులినా కంపల్సరీ డైలీ వాడాల్సిందే. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యోమగాములు కూడా చూడండి, వ్యోమగాములు కూడా స్పిరులినాని వెళ్ళేటప్పుడు వ్యోమగాములు వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఉండదు కాబట్టి దాన్ని తీసుకొని పైకి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ కింద స్పిరులినాని వాడతారు వ్యోమగాములు కూడా. చూడండి 1 గ్రాము తింటే కిలో పళ్ళు తిన్నట్టే. పేపర్ స్లైడ్స్ స్పిరులినా 1 గ్రామ్ తింటేనే కిలో పళ్ళు అంటాం. కిలో పళ్ళు కొనుక్కోవాలంటే మన ఆర్థిక స్థోమత సపోర్ట్ చేస్తుందా? మన పిల్లలకు మనం కొనిపెట్టగలుగుతామా కిలో పళ్ళు డైలీ? కానీ అదే ఒక క్యాప్సూల్ వేసుకున్న వాళ్ళకి కిలో పళ్ళు తిన్న పోషకాలతో సమానం. కర్ణాటక గవర్నమెంట్ డైలీ మధ్యాహ్న భోజన పథకం కింద ప్రతి పిల్లవాడికి కూడా స్పిరులినా ఇస్తారు అక్కడ. ఎందుకంటే పోషకాహార లోపం రాకూడదు, ఎందుకంటే ఎదిగే వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళకి పోషకాహార లోపం ఉండకూడదు. అటువంటి స్పిరులినా మన టీంలో ఎంతమంది వాడుతున్నారో నాకైతే ఐడియా లేదు. అటువంటి స్పిరులినాని చాలా చాలా తక్కువ రేట్లో మంచిగా మన కంపెనీ ఇవ్వగలుగుతుంది. 100 క్యాప్సూల్స్ వస్తాయి, ₹420 ఎంత పడుతుంది చూడండి, ఎంత తక్కువ. మినిమం ఒక ఫ్యామిలీ కంపల్సరీ ఒక బాటిల్ కన్జ్యూమ్ చేయొచ్చు. చాలా మందికి ఏం కొనుక్కోవాలి అంటారు. 1 కేజీ పళ్ళు తినడం సమానమైన స్పిరులినా కొనుక్కోవచ్చు మన ఫ్యామిలీకి. కాబట్టి ఇటువంటి ప్రొడక్ట్స్ అర్థం చేసుకోండి. ఏం కొనుక్కోవాలో మీకు తెలియాలంటే, పోషకలోపం రాకుండా ఉండాలి, ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండాలంటే స్పిరులినాని ప్రతి ఒక్కళ్ళు వాడుకోవటం అలవాటు చేసుకోవాలి. సో నోని పెంచుకుంటే ఆరోగ్యం ఇస్తుంది. అంటే నోని అనేది కూడా ఒక క్యాప్సూల్ అండి, ఒక పండు అండి. నోని అనే పండు నుంచి తీస్తారు. దాని అర్థమే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఇది ఎవరైతే రెగ్యులర్ గా తీసుకోగలుగుతారో ఫ్యూచర్ లో వాళ్ళకి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. దీని గురించి అబ్దుల్ కలాం గారు అయితే ఒక బుక్కే రాశారు. అంత మంచి ప్రోడక్ట్ అన్నమాట నోని. మన కణాలను ఓపెన్ చేసి కణాల్లో ఉండే టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది. మనం తీసుకున్నటువంటి ఆహార పోషకాలని కణానికి అందే విధంగా చేస్తుంది. ప్రతి కణం ఆరోగ్యవంతంగా ఉండేట్టు చేస్తుంది. చెప్పే కదా, కణాలు బాగుంటేనే కణజాలం బాగుంటుంది, కణజాలం బాగుంటేనే ఆర్గానం బాగుంటుంది.
సో అటువంటి కణాల మీద డైరెక్ట్ గా పనిచేసే ప్రోడక్ట్ ఏదంటే నూనె మన దాంట్లో. మన పోషకాలు తీసుకున్నా కానీ మన పోషకాలు కణాలకు కరెక్ట్ గా అందాలంటే నూనె వాడితేనే అందుతుంది. ఎందుకంటే నూనె ఆ కణాన్ని ఓపెన్ చేపిస్తుంది. అటువంటి ప్రోడక్ట్ అనమాట. అందుకే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. దాని మీనింగ్ నూనె అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. అటువంటి ప్రోడక్ట్ అన్నమాట. సో కొలెస్ట్రాల్ చిన్న పిల్లలకి చాలా చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్ అండి. తల్లిపాల తర్వాత తల్లిపాలతో సమానం. దూడ పుట్టిన తర్వాత 6 అవర్స్ లో వచ్చే ముర్రిపాలని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి క్యాప్సూల్ రూపంలో ఇస్తుంది. కొలెస్ట్రాల్ అనే ప్రోడక్ట్ మన వెజిటేరియల్ తప్పితే బయట ఎక్కడా లేదండి. అటువంటి ప్రోడక్ట్ చూడండి, ముర్రిపాలు అంటే ఒక గేదె పుట్టిన 6 అవర్స్ లో ముర్రిపాలు చాలా మందికి ఇప్పుడు దొరకట్లేదు. ఇంతకు ముందు అంటే ప్రతి విలేజ్ లో ఎక్కువగా దొరికాయి కాబట్టి పిల్లలకి ఇవ్వటం వలన బాగుండేది ఇమ్యూన్ సిస్టమ్. కొలెస్ట్రాల్ వాడటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది. చిన్న పిల్లలకైతే బాగా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి వాళ్ళకి ఫీవర్ కానీ జలుబు కానీ దగ్గు కానీ ఇట్లాంటివి రాకుండా ఆరోగ్యవంతంగా ఉండడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో అటువంటి ప్రోడక్ట్ కొలెస్ట్రాల్ చిన్నపిల్లల కోసం. చిన్నపిల్లలే కాదు, ఎవరైనా వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోద్ది 60 ఇయర్స్ తర్వాత. సో కొలెస్ట్రాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఇది కూడా. సో అలోవెరా తెలుసు అందరికీ, ఆమ్లా తెలుసు. అలోవెరా అనేది కలబంద. మన స్కిన్ డిసీజెస్ కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అటువంటి వాటికి 100 రకాల అలోవెరాలు ఉంటాయండి. అందులో మంచి అలోవెరాలు 5 ఉంటాయి. మనకు కనపడినదల్లా అలోవెరా మంచిది కాదు. ఓన్లీ 100 రకాల అలోవెరాల్లో ఒక 5 మాత్రం మంచివి. అటువంటి దాని నుంచి మన అలోవెరా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కలబందతో తీస్తారు కాబట్టి చాలా చాలా చల్లదనం, బాడీ కూలింగ్ ఇస్తుంది. అంటే బాగా వేడిగా ఉండే బాడీ ఎవరిదైనా ఉన్నా కూలింగ్ అవుతుంది. అలాగే స్కిన్ డిసీజెస్ కానీ స్కిన్ గ్లో రావడం కోసం కానీ లేదంటే హెయిర్ బాగవడం, హెయిర్ గురించి కానీ హెయిర్ గ్రోత్ పరంగా కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ అలోవెరా. గ్యాస్ట్రిక్ కూడా నెంబర్ 1 గా పనిచేస్తుంది. సో ఆమ్లా హైయెస్ట్ సి విటమిన్. ఆ ఉసిరికాయ, రాతి ఉసిరి. ఇప్పుడు పిల్లలకి రాతి ఉసిరి అంటేనే తెలియట్లేదు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీగా ఉసిరికాయ ఉసిరికాయ క్యాప్సూల్ అయిన ఆమ్లాని కంపల్సరీగా ప్రతిరోజు తీసుకోవాలి. ఎందుకంటే హైయెస్ట్ ఇమ్యూనిటీ ఉండేది ఆమ్లాలో కాబట్టి, ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి. సో ఈ 5 ప్రోడక్ట్స్ మనకి ఇమ్యూనిటీ పరంగా అన్నమాట. ఇమ్యూనిటీ వీక్ కాకుండా స్ట్రాంగ్ గా ఉండటం కోసం. ఆరోగ్యం ఉంటేనే ఆదాయం సంపాదించుకోగలుగుతాం. ఆదాయం కోసం వెంటపడి ఆరోగ్యం చేస్తే ఫ్యూచర్ లో మనం ఖర్చు పెట్టాల్సింది దానికి 4 ఇంతలు అవుతుంది. సార్ నెక్స్ట్ వచ్చేసి హార్ట్ సంబంధించి కార్డియో కేర్ అనమాట. 4 ప్రొడక్ట్స్ ఉంటాయి: కోయింజన్ క్యూటెన్, ఫ్లాక్స్ ఆయిల్, ఎల్లాజిన్. కోయింజన్ క్యూటెన్ అనేది ఒక కణం అనమాట. 35 ఇయర్స్ వరకు కూడా మన బాడీలో జనరేట్ అవుతుంది ఇది ఆటోమేటిక్ గా. 35 ఇయర్స్ తర్వాత ఇది మనకి జనరేట్ అవ్వదు బాడీలో. క్యూటెన్ అనేది కూడా ఒక విటమిన్ అండి. అందరికీ ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ ఎలాగో ఇది క్యూటెన్ కూడా ఒక విటమిన్. మన కణాలకి ఇది ఆహారం. కణాలు చెప్పాం కదా, కణజాలం, కణాలతో తయారయ్యేది కణజాలం. ఆ కణజాలానికి ఆహారం అనమాట. మైటోకాంట్రియా అంటారు. ఆ మైటోకాంట్రియాకి ఆహారమే ఈ క్యూటెన్. మైటోకాంట్రియా ఆహారం క్యూటెన్ అందకపోతే మైటోకాంట్రియా వీక్ అవుతుంది. వీక్ అయితే సెల్ డ్యామేజ్ అవుతుంది. సెల్ డ్యామేజ్ అయితే ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. 35 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా ఈ క్యూటెన్ అనేది తీసుకోగలిగితే మీకు నీరసంగానే అటువంటి ఏమి రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్యూటెన్. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకి కానీ హార్ట్ లో హోర్ ఉన్న వాళ్ళకి కానీ ఇట్లాంటి వాళ్ళకి క్యూటెన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్లాక్స్ ఆయిల్ అవిసె గింజలతో చేస్తారు. అవిసె గింజలు అనేది అందరికీ తెలుసు, చాలా మంచి ప్రొడక్ట్ అది. సో అటువంటి దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో ఇస్తుంది. ఓన్లీ మన నర్వస్ సిస్టమ్ లో కానీ మన బాడీలో కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే కరిగిస్తుంది. దీని పని ఓన్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేయడం మాత్రమే. ఎవరైతే ఈ ఇయర్ కి ఒక 2 ఫ్లాక్స్ ఆయిల్ బాటిల్స్ కంటిన్యూగా ఎవరైతే వాడుకోగలుగుతారో వాళ్ళకి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ అనే పదం వినాల్సిన అవసరం రాదు. అటువంటి ప్రోడక్ట్ అనమాట. డెమో కూడా చేసి చూపించవచ్చు, మీకు మంచిగా రిజల్ట్స్ వస్తాయి ఫ్లాక్స్ ఆయిల్ వల్ల. లేడీస్ కి అయితే చాలా చాలా మంచిగా రిజల్ట్ వస్తుంది. హార్మోన్ బ్యాలెన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది అటువంటి ప్రోడక్ట్ ఫ్లాక్స్ ఆయిల్ అనమాట. సో ఎలాజినైన్ సిట్రిక్ యాసిడ్ డెవలప్ చేస్తుంది. ఇది మన బ్లడ్ లో నర్వస్ సిస్టమ్ లో ఉండేటువంటి బ్లాక్స్ కానీ పెరాలసిస్ వచ్చినప్పుడు వచ్చే బ్లాక్స్ కానీ ఏవైనా కానీ స్ట్రోక్స్ కానీ ఏవైనా కానీ బ్లాక్స్ ఉంటే ఆ బ్లాక్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసేస్తుంది. బైపాస్ సర్జరీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బైపాస్ సర్జరీకి ఒక టైం ఉంటే కనుక, ఒకవేళ బైపాస్ చేయాలని టైం ఉంటే ఒక 2 మంత్స్ కంటిన్యూగా కనుక వాడుకోగలిగితే ఆ బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఎల్లాజిన్ అనే ప్రోడక్ట్ ఎంత గొప్ప ప్రోడక్ట్ అంటే అది కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. అంత గొప్ప ప్రోడక్ట్. సో ఎల్లాజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ హార్ట్ కి.
బాగా గుర్తుపెట్టుకోండి. కార్డియో కేర్లో మూడే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ మూడు ప్రొడక్ట్స్ మీకు ఐడియా ఉండాలి హార్ట్కి సంబంధించి. చూడండి, ఔరా అవిసి గింజలు, ఆడవాళ్ళకి అవిసి గింజలు చెప్పే కదా, అటువంటి ప్రొడక్ట్స్ అనమాట ఫ్లాక్స్ ఆయిల్. సో ఎల్లార్జిన్ క్యూటెన్ నర్వస్ సిస్టమ్కి అండ్ హార్ట్కి. నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ అండ్ డైట్, అంటే ఆరోగ్యం మనం ఫిట్గా ఉండాలన్నమాట. అంటే ఊబకాయం అనేది రాకుండా, లావ్ అవ్వకుండా కొంచెం బాడీ మెయింటైన్ చేసుకోవడానికి మన దాంట్లో ఉండేటువంటి కేటగిరీ వెయిట్ లాస్ కేటగిరీ అంటారు, లేదా బాడీ మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. సో అటువంటి ప్రొడక్ట్సే మన దాంట్లో వెస్లింగ్ క్యాప్సూల్స్, వెస్లింగ్ షేక్, వెస్లింగ్ టీ. ఇది సపరేట్ కేటగిరీ. ఇది చాలా చాలా ఫ్యూచర్లో ఇండియాలో 70% పీపుల్ ఊబకాయంతో అంటే లావ్ ఎక్కువగా అవటం అనేది పెరుగుతుందన్నమాట. అంటే 70% పీపుల్ ఫ్యూచర్లో లావ్ అవుతారు నెక్స్ట్ 4 to 5 yearsలో. సో అందుకే ఆ కేటగిరీ అనేది మన దాంట్లో చాలా మేజర్ కేటగిరీ. ఇది చాలా చాలా మేజర్ కేటగిరీ. ఇది ఎలా వాడాలని కొంచెం కనుక మనం ట్రైన్ అవ్వగలిగితే మంచిగా దీని ద్వారా కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెస్లింగ్ క్యాప్సూల్స్ అనేది మార్నింగ్ టైం పరగడుపున వేసుకోవాల్సి వస్తుంది. ఇదేంటంటే మనకి ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అలాగే వెస్లిమ్ షేక్ ఏంటంటే మనకి మీల్స్ రీప్లేస్మెంట్ అన్నమాట. దీంట్లో ఎటువంటి కార్బోహైడ్రేట్స్ ఉండవు. అందువల్ల ఏంటంటే మెయింటైన్ అవుతుంది. మనకి ఎంత కావాలో పోషకాలు అంతవరకు మాత్రమే దాంట్లో ఉంటాయి. అలాగే వెస్లిమ్ టీ, మనకి కాఫీ టీ బెవరేజెస్ బదులు వెస్లిమ్ టీ అనేది తీసుకోవడం వల్ల మెయింటెనెన్స్ అవుతుంది అనమాట. కుళ్ళిపోయిన కొవ్వు ఏదైతే ఉంటుందో బాడీలో దాన్ని ఈజీగా కరిగించగలిగేది మన వెస్లిమ్ టీలో ఉంటుంది. అది గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ గింజలతో తయారవుతుంది. బయట గ్రీన్ టీ అంటారు. ఆ గ్రీన్ టీకి 4 times బెటర్ అనమాట మన వెస్లిమ్ టీ. సో చాలా మంచి ప్రొడక్ట్స్. బాగా నాలెడ్జ్ తీసుకోగలిగితే చెప్పగలుగుతారు, నాలెడ్జ్ లేకపోతే చెప్పలేరు అనమాట. సో ఫ్యూచర్ లో మన బిజినెస్ మాక్సిమం ఉండిపోయేది దేని మీద అంటే ఊబకాయం మీద. ఇది ఈ కేటగిరీ కనుక ఎక్కువగా ట్రైన్ అవ్వగలిగితే మీకు చాలా చాలా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. ఈ కేటగిరీ మీద ఎవరైతే ఫిట్నెస్ అండ్ డైట్ మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారో వాళ్ళ ఫ్యూచర్ లో మంచి బిజినెస్ అనేది రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో వెస్లింగ్ క్యాప్సూల్స్ వాటి ఎలా తయారు చేస్తారు, అవి ఎలా వాడాలి, ఇవన్నీ కూడా దీంట్లో అనమాట. సో ఫిట్నెస్ అండ్ డైట్ లో ఇంకోటి వచ్చేసి ప్రోటీన్ పౌడర్ వస్తుంది. అండ్ మన బాడీలో మనం ఎంత వెయిట్ ఉంటామో డైలీ అన్ని గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి. ఎవరైతే జిమ్స్ కానీ అట్లా చేసే వాళ్ళకైతే మజిల్స్ మెయింటైన్ చేసుకోవడానికి, చక్కగా షేప్ రావడానికి ఆ, మన ప్రోటీన్ పౌడర్ అనేది బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటుగా 55 years దాటిన తర్వాత నుంచి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మజిల్ కరిగిపోవడం జరుగుతుంది. సో అట్లా మజిల్ కరిగిపోకుండా మజిల్ మెయింటైన్ అవ్వాలంటే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అటువంటి ప్రోడక్ట్ అన్నమాట. సో ప్రోటీన్ పౌడర్ ఇది ఓన్లీ పెద్దవాళ్ళ కోసం సపరేట్ గా ఇచ్చే ప్రోటీన్ పౌడర్ అన్నమాట. ఆ, ఈ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మనకి చపాతి, పూరి, కూరల్లో కూడా కలుపుకోవచ్చు. దీనికి సోయా చిక్కుడుతో చేయడం వల్ల ఎటువంటి టేస్ట్ అనేది ఉండదన్నమాట. కాబట్టి పాలలోనే కలిపి తాగాల్సిన అవసరం ఏమి ఉండదు. దేంట్లో అయినా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అందరూ ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం అంట జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. మనకి ప్రతిదీ కూడా జాయింటేనండి. మన అరచేతిలో ఉండే 5 ఏళ్ళు కూడా జాయింట్సే అవుతాయి. అలాగే చెయ్యి, మోకాలు అన్నీ కూడా జాయింట్స్ మీద డిపెండ్ అవుతుంది. దాంట్లో గుజ్జు ఎప్పుడైతే అరిగిపోతుందో ఆ ప్రాబ్లమ్స్ అనేవి బయటికి రావడం జరుగుద్ది. పైగా ఇప్పుడు మనం తాగేటువంటి వాటర్లో మినరల్స్ ఉండకపోవడం కూడా ఫాస్ట్ గా మన గుజ్జులు అనేవి అరిగిపోతున్నాయి. సో దానికి రీప్లేస్మెంట్ గా కాల్షియం, గ్లూకోజమైన్ టాబ్లెట్స్, ఇవి కూడా రెగ్యులర్ గా తీసుకోవాల్సిన ప్రొడక్ట్స్ అన్నమాట. ఎవరైతే రెగ్యులర్ గా తీసుకుంటారో ఫ్యూచర్ లో మోకాళ్ళ నొప్పుల బారిన పడకుండా ఫ్రీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు మనం డబ్బుల గురించి ఆలోచించి వాడుకోకుండా ఉన్నామంటే ఫ్యూచర్ లో చాలా ఫేస్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి నుంచే ఉన్నదానికి పట్టడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే కంటిన్యూ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ లో మీకు బాగా యూజ్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో ఒకసారి డ్యామేజ్ అయిన తర్వాత ఇవి స్టార్ట్ చేసినా మీకు టైం పడుతుంది. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లేదంటే మొత్తం మార్పించుకోవడానికి సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సర్జరీకి వెళ్తే 3 to 5 lakhs కూడా అవుతుంది. అంత మేజర్ ఇష్యూస్ అవ్వకుండా ఇప్పటి నుంచే జస్ట్ కాల్షియం వచ్చేసి మన దాంట్లో చాలా తక్కువ కాస్ట్ పడుద్ది, 270 రూపీస్ పడుద్ది. మినిమం 100 క్యాప్సూల్స్ వస్తాయి మనకి. ఈజీగా ఎట్లా అనుకున్నా 2 నెలలు వచ్చేస్తుంది అది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కాల్షియం, గ్లూకోజమైన్ అనేది 30 years అబోవ్ ఉంటే మాత్రం రెగ్యులర్ గా వాడుకోండి. ఇలా మీరు రెగ్యులర్ గా ఈ సప్లిమెంట్స్ వాడుకోగలిగితేనే మీరు 100 PU చేసుకోగలుగుతారు. అంతేగాని ఓన్లీ ఒక టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, బట్టల లిక్విడ్ వీటి మీద వెళ్తే మీకు 100 points అవ్వవు.
హెల్త్ మీద కూడా కనీసం ఒక 1000 నుంచి 1500 హెల్త్ మీద వాడుకోగలిగిన వాళ్ళకి మాత్రమే కన్స్టెన్సీ ఆఫర్ అనేది రావడం జరిగింది. నేను చెప్పే కేటగిరీలో చాలా చాలా ఇంపార్టెంట్ కేటగిరీ మాత్రం ఈ జాయింట్స్ అండ్ బోన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా రెగ్యులర్ గా వాడండి. ప్రాబ్లమ్స్ వచ్చినాక వాడటం కాదు, ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం వాడుకోండి. వాడుకోగలిగితేనే ఫ్యూచర్ లో లైఫ్ అనేది బాగుంటది. చూడండి, 35 ఇయర్స్ దాటినామంటే అందరికీ కూడా కిరికిరి అంటాం స్టార్ట్ అయిపోతుంది. చిన్న వయసులోనే పెరిగిపోతుంది, ఎందుకంటే మనం తాగే డ్రింకింగ్ వాటర్ అటువంటి వాటర్. సో ఎక్కువగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొల్లాజన్ కూడా యాడ్ చేసి ఇవ్వండి. ఆ కొల్లాజన్ యాడ్ చేయడం వల్ల స్కిన్ కూడా ఎలాస్టిసిటీ పెరిగిద్ది, యంగ్ గా ఉంటారు, బాడీ యంగ్ గా ఉంటది, ఏజ్నింగ్ రానివ్వదు, ముడత రానివ్వదు, ఫేస్ చాలా బాగుంటది. అలాగే గుజ్జు పడ్డానికి సపోర్ట్ అవుతుంది. చాలా చాలా మంచి ప్రోడక్ట్ అన్నమాట కొల్లాజన్. దీంట్లో ఇప్పుడు వెజ్ కూడా వచ్చింది కాబట్టి వెజ్ కొల్లాజన్ తీసుకుంటే ఒక డ్రింక్ తాగినట్టే వస్తుంది. మనం ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఆ, ఆ, మనం బయట ఏదైనా తాగాలన్నా 50-60 రూపీస్ ఖర్చు పెట్టాలి. ఒక ఫ్రూట్ జ్యూస్ తాగాలన్నా అటువంటి కొల్లాజన్ తీసుకోగలిగితే చక్కగా మన హెల్త్ కూడా బాగు చేసుకోవచ్చు. మనకి ఆటోమేటిక్ కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా రావడం జరిగింది. కాబట్టి ప్రతి నెల ఒక 1000 నుంచి 1500 ఎవరైతే హెల్త్ మీద పెట్టుకుంటారో వాళ్ళకి మాత్రం హెల్త్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్యూచర్ లో. సో గ్లైక్మిక్ హెల్త్ అంటే షుగర్, డయాబెటీస్ కి ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో వాళ్ళకి మెయింటైన్ చేసుకోవడానికి నీమ్ క్యాప్సూల్స్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తీపికి చేదే కదా మనకి. కాబట్టి నీమ్ అనేది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా సపోర్ట్ అవుతుంది. ఎవరైతే షుగర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి డైలీ 3 క్యాప్సూల్స్ ఇవ్వాల్సి వస్తారు. ఆ, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల కంపల్సరీగా నీమ్ క్యాప్సూల్ అనేది వేసుకుంటే వాళ్ళకి షుగర్ అనేది మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మెడిసిన్ మాత్రం కంపల్సరీగా మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఆ, దీంతో పాటుగా స్కిన్ మీద ఎటువంటి ఎలర్జీస్ ఉన్నా అన్నిటికీ కూడా యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియాగా నీమ్ క్యాప్సూల్ సపోర్ట్ అవుతుంది. స్టివియా అనేది మనకు మంచి సులుసు చేస్తారు. షుగర్కి ఆల్టర్నేటివ్గా మన దాంట్లో స్టివియా టాబ్లెట్స్ వస్తాయి. ఆ, ఇది మెయింటైన్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది. దాంతోపాటు డిటాక్స్ అండ్ రిజర్వేషన్ అంటే మన బాడీలో డిటాక్స్ చేసుకుని మళ్ళీ జనరేషన్ చేసుకోవడానికి మన దాంట్లో ప్రోడక్ట్స్ అనమాట. ఫైబర్ అనమాట. ఫైబర్ అనేది మనకి చాలా చాలా బాడీలో బయట నుంచి తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఇది మన బాడీలో ఉండదు. ఆ, ఎవరికైతే ఫైబర్ పుష్టిగా ఉంటుందో వాళ్ళకి మోషన్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి ఏం రావు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా రావన్నమాట ఫైబర్ బాగున్న వాళ్ళకి. షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. ఎవరికైతే ఫైబర్ బాగుంటుందో షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. షుగర్ మెయింటైన్ అవ్వకపోతుంటే ఫైబర్ కూడా యాడ్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో గ్రాండ్రమా, ఇది కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు. గ్రాండ్రమా అనేది ఒక పుట్టగొడుగు. ఈ పుట్టగొడుగు మనకి ఆ, హిమాలయాల్లో ఎక్కువగా దొరికిద్ది. దాని నుంచి మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి గ్నాడ్రమా క్యాప్సూల్ ఇస్తారు. గ్నాడ్రమా ఏంటంటే కింగ్ ఆఫ్ హెర్బ్ అని ఎందుకంటారంటే ఎవరైతే గ్నాడ్రమా ఎక్కువ తీసుకుంటారో కొత్త కణాలు అనేవి జనరేట్ అవుతాయి. ఏదైతే డెడ్ సెల్స్ ఉంటాయో అవన్నీ కూడా రిమూవ్ అవుతూ కొత్త కణాలు తయారవటం వలన మనకి ఏజ్ కూడా చాలా ఎక్కువ కాలం బతకడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అన్నమాట. మనకి చైనీస్ అయితే ప్రతి కూరలో కూడా ఈ గ్నాడ్రమాని వాడతారు. అందుకే వాళ్ళ లైఫ్ స్పాన్స్ ఎక్కువ ఉంటాయి. చైనాలో 110, 120, 130 కూడా బతకడానికి కారణం ఏంటంటే రెగ్యులర్ గా గ్నాడ్రమాని తీసుకుంటారు. సో అటువంటి ప్రోడక్ట్ అన్నమాట. అందుకే దాన్ని కింగ్ ఆఫ్ హెర్బ్ అన్నారు. సో డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మన బాడీలో ఉండే టాక్సిన్స్ మనం తీసుకున్నటువంటి గాలి, నీరు, ఆహారం ద్వారా మన బాడీలో రెగ్యులర్ గా కొన్ని టాక్సిన్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. రిమూవ్ చేసుకోకపోతే ఎక్కడో చోట ఆ టాక్సిన్స్ పెరిగిపోయి ఆ ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ డ్యామేజ్ అవుతుందో మనకి అవే ఫ్రాంక్రియాస్ డ్యామేజ్ అయితే షుగర్ వస్తుంది. అట్లా కిడ్నీ డ్యామేజ్ అయితే కియాటిన్ డెవలప్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం. అట్లా ఏదో ఒక అవయవం ఆ టాక్సిన్స్ వల్ల డ్యామేజ్ అవుతూ ఉంటది. ఎక్కువగా టాక్సిన్స్ వల్ల డ్యామేజ్ అయ్యేది అంటే కిడ్నీస్ ఎక్కువగా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి ఎంత ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేవి అరికాళ్ళకి వేసుకోవడం వలన ఆ టాక్సిన్స్ రిమూవ్ అవడం వలన మన కిడ్నీ హెల్త్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటది. కియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అవి కూడా కంట్రోల్లోకి వస్తాయి. కాబట్టి డయాలసిస్ వరకు వెళ్లకుండా జాగ్రత్త పడగలిగితే కనుక డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ కంపల్సరీ వాడుకోగలిగితే చాలా చాలా మనం లాంగ్ కాలం బతకడానికి ఎక్కువ అవకాశం ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే టాక్సిన్స్ అనేవి బాడీలో బయటకు వచ్చే కొద్దీ కూడా ఆర్గాన్స్ అనేవి ఫ్రీ అవుతాయి. సో ఆర్గాన్స్ ఫ్రీ అయితే ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉంటాము. లైఫ్ స్పాన్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా డిటాక్సిఫికేషన్ అండ్ రెజ్యునేషన్ అనమాట. ఐ సపోర్ట్ ఇది కూడా కళ్ళకి మనకి రెడ్డిష్ రాకుండా, కళ్ళంటి నీళ్ళు కారడం, ఇన్ఫెక్షన్స్ అటువంటి అన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. ఆ, పిల్లలకైతే ఐ సపోర్ట్ వల్ల పెరగకుండా కంట్రోల్ అవుతుంది. కొంతమందికి అయితే కంట్రోల్ అయ్యి నార్మల్ స్టేజ్కి వచ్చిన రిజల్ట్స్ కూడా ఉన్నాయి. బ్లూబెర్రీ అటువంటి పండుతోటి చేయటం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రొడక్ట్ అన్నమాట మన దాంట్లో ఐ సపోర్ట్.
సో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాల్సింది, చిన్నపిల్లల నుంచి పెద్ద వయసు వరకు కంపల్సరిగా ఎందుకంటే సర్వేంద్ర మన నయనం ప్రధానం అంటారు. అంటే పంచ మన పంచేంద్రియాల్లో అత్యంత ప్రధానమైనది కళ్ళు. ఒక్కసారి కళ్ళకి ఏదన్నా వస్తే ఆలోచించండి మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో. అటువంటి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ ఐ సపోర్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కుర్కుమిన్ ప్లస్, అంటే పసుపు అనమాట. అంటే పసుపులో ఉండేటువంటి ఆ ఎల్లోయిష్ ఏదైతే ఉంటుందో దాన్ని కుర్కుమిన్ అంటారు. దీనివల్ల ఏంటంటే మన కడుపులో ఉండే అల్సర్స్ కానీ క్యాన్సర్స్ కణాలు కానీ అన్ని కూడా చూడండి, పక్కన క్యాన్సర్ కణితల పెరుగుదలను ఆపే పసుపు. మన టీంలో కూడా చాలా రిజల్ట్స్ ఉన్నాయి. క్యాన్సర్ వచ్చి 4th స్టేజ్లో వెళ్ళి రికవర్ అయిన వాళ్ళు కూడా మన టీంలోనే ఉన్నారు. సో అటువంటి కుర్కుమిన్ ప్లస్ని ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే బాగా అల్సర్స్ కానీ కడుపులో మంటలు కానీ అట్లాంటి ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేసుకెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఉమెన్ సెల్స్ లో ఫోలిక్ ఐరన్, హెయిర్ నెల్ స్కిన్ క్యాప్సూల్స్, కాన్బెర్రీ క్యాప్సూల్స్. ఫోలిక్ ఐరన్ వచ్చేసి బ్లడ్ పడడానికి బాగా యూజ్ అవుతుంది. విత్ ఇన్ 1 బాటిల్ వాడినా మనకి 10 to 12% దాకా బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెయిర్ నెల్ స్కిన్ క్యాప్స్, ఎవరైతే యంగ్గా ఉండి హెయిర్ బాగుండి స్కిన్ బాగుండి నెయిల్స్ బాగుంటాయో వాళ్ళకి ఏజింగ్ అనేది రాదు, హెల్త్ యంగ్గా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం హెయిర్ స్కిన్ నెయిల్ క్యాప్సూల్స్ అనమాట. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే ఎవరికైతే ఉంటాయో వాళ్ళు తగ్గించుకోవడం కోసం కాన్బెర్రీ వాడగలిగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. శతావరి మ్యాక్స్, లేడీస్కి వచ్చేటువంటి ఒక 100 రకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనమాట శతావరి మ్యాక్స్. పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కానీ, ఏదైనా కానీ ఇటువంటి ఏదైనా ఒక 100 రకాల ప్రాబ్లమ్స్ కి మన శతావరి మ్యాక్స్ ఇది ఒక వేర్ నుంచి తీస్తారు అన్నమాట. శతావరి వేర్ నుంచి తీస్తారు అనమాట ఇది. సో దీంట్లో ప్రైమ్ కేటగిరీ వస్తుందండి. మన దాంట్లో ప్రైమ్ కేటగిరీలో 4 ప్రొడక్ట్స్ ఉంటాయి, ఇంకా ఉన్నాయి. సీబక్త్రాను, క్రిల్ ఆయిల్, కాంబాటిక్స్. సో క్రిల్ ఆయిల్ వచ్చేసి మనకి క్రిల్ అనే రొయ్యి నుంచి తీస్తారు. మన దాంట్లో ప్రైమ్ క్వాలిటీ 100% రిజల్ట్స్ వస్తాయి. ప్రైమ్ అంటేనే రిజల్ట్ అనమాట. సో నర్వస్ సిస్టంలో ఉండేటువంటి బ్లాకేజెస్ అంతా కూడా తీసేస్తుంది. సో చాలా మంచి ప్రోడక్ట్. ఒమేగా 3 నూనెలదే భవిష్యత్తు. దీంట్లో ఒమేగా 3 ఎక్కువగా ఉండటం వల్ల మనకి వెంటనే కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా ఫాస్ట్గా రికవరీ అవ్వడం జరిగింది. బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ఎలాజిన్తో పాటుగా క్రిల్ ఆయిల్ అవుతే ఇంకా బాగా ఫాస్ట్గా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో సీబక్త్రాను అంటే హైయెస్ట్ ఇమ్యూనిటీ మన దాంట్లో దేంట్లో ఉందంటే ఫస్ట్ చూపించిన 5 ప్రొడక్ట్స్తో పాటుగా ఈ సీబక్త్రాన్ కూడా వస్తుంది. దీన్ని మన నరేంద్ర మోడీ గారు కూడా ప్రమోట్ చేస్తున్నారు. సీబక్త్రాన్ని డిఆర్డిఓ అప్రూవల్ అనమాట ఈ ప్రొడక్ట్. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 డిపార్ట్మెంట్కి డైలీ కంపల్సరీగా తీసుకునే ప్రొడక్ట్ ఏదంటే సీబక్త్రాన్. వాళ్ళకి రోజు డైలీ సీబక్త్రాన్ ఇస్తారు. దీంట్లో విటమిన్స్ ఉంటాయి, ఒమేగా 3, 6, 7, 9 ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అమినో యాసిడ్స్ ఉంటాయి. హైయెస్ట్ ఇమ్యూనిటీ అనమాట. ఎవరైతే నీరసంగా ఉన్నారనిపిస్తారో సీబక్త్రాన్ తీసుకోగలిగితే మాక్సిమం ఆ నీరసం అంతా కూడా వెళ్ళిపోతుంది. సో సిఎండి డ్రాప్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. అంటే వాటర్ సంబంధించి మనం ఆరోగ్యంగా ఉండాలంటే గాలి, నీరు, ఆహారమే కదా. అందులో గాలి, ఆహారం బదులు మనకి వాటర్ అనేది మినిమం 3 to 5 లీటర్స్ కంపల్సరీ ప్రతి ఒక్కరు కన్జ్యూమ్ చేస్తారు. సో అటువంటి వాటర్ సొల్యూషన్ మన దాంట్లో సిఎండి డ్రాప్స్ అనమాట. రోజు మినరల్ వాటర్ అంటే ఆరో వాటర్ తాగటం వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయా లేదా అని చెప్పి నన్ను చాలామంది అడుగుతారు. దానికి నా సమాధానం ఎస్ అండి. ఎందుకు అనంటే ఈ ఆరో వాటర్లో ఈ అల్ట్రా ఫిల్టరేషన్ మెకానిజం ద్వారా ఈ వాటర్లో ఉండే లవణాలు అంటే మినరల్స్ యొక్క కంటెంట్ అనేది గణనీయంగా తగ్గిపోతుందండి. అంటే దీని యొక్క టీడీఎస్ అనేది ఆల్మోస్ట్ 150 కన్నా తక్కువ ఉంటుంది. సో మనకి ఆ వాటర్లో ఉండే కాల్షియము, మెగ్నీషియము, ముఖ్యంగా మన ఎముకలు, కేళ్ల ఆరోగ్యానికి అవసరమైన ఈ మినరల్స్ యొక్క కంటెంట్ గణనీయంగా తగ్గిపోవడం వల్ల లాంగ్ రన్లో అంటే దీర్ఘకాలంలో జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో అటువంటి దీర్ఘకాలంగా వచ్చేటువంటి ఆ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు వాటికి సిఎండి డ్రాప్స్ కంపల్సరీ యాడ్ చేసుకోగలిగితే, కాల్షియం, గ్లూకోజమైన్తో పాటుగా సిఎండి డ్రాప్స్ కూడా ప్రొవైడ్ చేయగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి. సిఎండి డ్రాప్స్ వల్ల ఓన్లీ ఒక మోకాళ్ళ నొప్పులే కాదండి, ఎటువంటి ప్రాబ్లం అయినా బీపీ, షుగర్, థైరాయిడ్ అన్నిటికి కూడా మనం యాడ్ చేసుకోగలిగితే ఫాస్ట్గా మనకి అబ్జర్వ్ అవడానికి బాడీకి ఉపయోగపడుతుంది, సపోర్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు వాడండి. వాటర్ సంబంధించి 7 డ్రాప్స్, లీటర్కి 7 డ్రాప్స్ వేసుకోగలిగితే మన బాడీకి కావాల్సిన 84 ఎసెన్షియల్ మినరల్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ కాంబోటిక్స్ వచ్చేసి క్యాప్సూల్ వస్తుంది. పైన క్యాప్సూల్లో మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. లోపల క్యాప్సూల్లో వచ్చేసి ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్ ఉంటాయి. అంటే మంచి బ్యాక్టీరియా అనమాట, గుడ్ బ్యాక్టీరియా. బాడీలో మనం తీసుకున్న తర్వాత జీర్ణాశయంలో ఫస్ట్ క్యాప్సూల్ అవుతుంది. సెకండ్ క్యాప్సూల్ వచ్చేసి 8 hours తర్వాత పెద్ద ప్రేగులోకి రిలీజ్ అవుతుంది. సో అక్కడ మంచి బ్యాక్టీరియా డెవలప్ చేయడం వల్ల గట్ అనేది క్లియర్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మోషన్ ప్రాబ్లం రాకుండా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చాలా బాగా సపోర్ట్ అవుతుంది. కాంబోటిక్స్ అనేది కూడా చాలా చాలా మంచి ప్రొడక్ట్. సో అలాగే మన దాంట్లో విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ బి12, విటమిన్ మల్టీవిటమిన్ కూడా సబ్లింగల్ అంటే 4 కింద తీసుకోవడం అనేది కొత్త టెక్నాలజీ. జస్ట్ క్యాప్సూల్స్ కాకుండా స్ప్రే చేసుకోవడమే.
ఫాస్ట్ అబ్జర్వేషన్ ఉంటుంది. క్యాప్సుల్ అయితే 50 to 60% మాత్రం యూజ్ అవుతుంది. సబ్లింగల్ అవడం వలన మన బాడీ 90% తీసుకుంటుంది, విత్ ఇన్ మినిట్స్లోనే తీసేసుకుంటుంది. క్యాప్సుల్కి అయితే టైం పడుతుంది. అందువలన టెక్నాలజీ కొత్తగా రావడం వలన ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా షుగర్ ఉన్న వాళ్ళైతే B12 అలాంటివి కూడా మన దీని ద్వారా తీసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అలాగే విటమిన్ సి ఆమ్లా బదులు ఇది కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఫాస్ట్గా రికవరీ కోసం ఫాస్ట్గా అనమాట. సో చిన్నపిల్లల కోసం మల్టీవిటమిన్ మల్టీ గమ్మీస్ అనమాట. అంటే మన తిమిరి పిల్లల టైప్ వస్తాయి చిన్నపిల్లలకి అనమాట. ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండడానికి చిన్నపిల్లలకి కొలెస్ట్రాల్తో పాటుగా ఇవి కూడా సజెస్ట్ చేయొచ్చు, గమ్మీస్ కూడా తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆయుష్శాంతి కేటగిరీ, అంటే ఇది మెడిసిన్ అనమాట, ఆయుర్వేదిక్ మెడిసిన్. కంపల్సరీగా ఇది మెడిసిన్ వాడితే మాత్రం ఇంగ్లీష్ మెడిసిన్ అవసరం లేదు. ఇందాటి వరకు మాత్రం మెడిసిన్ తో పాటుగానే వాడాల్సినవి ప్రొడక్ట్స్ ఇవి. వితౌట్ మెడిసిన్ అనమాట, అంటే ఇవి వాడితే మెడిసిన్ అవసరం లేదు. గ్లూకో హెల్త్, షుగర్ గురించి ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ అవుతుందో వాళ్ళకి గ్లూకో హెల్త్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. తినడానికి అరగంట ముందు వేసుకోగలిగితే షుగర్ అనేది గ్లైకింగ్ హెల్త్ మెయింటైన్ అవుతుంది. సో ప్రోకార్డ్, హై బీపీ ఉన్న వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి లో బీపీ ఉన్న ప్రోకార్డ్ అనేది సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్లిన్, అంటే బాడీని డిటాక్స్ చేసుకోవడం కోసం ఆయుర్వేదిక్ టాక్సిక్లిన్ అనమాట. సో నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి దీంట్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయి అనమాట. వైటల్ కాంప్లెక్స్ స్కిన్ డిసీజ్ ఏమైనా ఉన్నా కంపల్సరీగా మనకి వైటల్ కాంప్లెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కిడ్నీ హెల్త్, కిడ్నీలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్కి అండ్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండటం కోసం 16 మనకి స్టోన్ కూడా బ్రేక్ అయిపోతుంది. మరలా మరలా మనకి స్టోన్స్ రాకుండా ఉండాలో కూడా కిడ్నీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లివర్ హెల్త్, మనకి ఫ్యాటీ లివర్స్ కానీ అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కొలెస్ట్రాల్, మనకి సిగరెట్, స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లివర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లివర్ మాత్రం అట్లాంటి వాళ్ళకి 90% డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే బయటపడుతుంది. అటువంటివి పడకుండా ముందు నుంచే జాగ్రత్త పడగలిగితే మన లివర్ హెల్త్ అనేది తీసుకోగలిగితే లివర్ అనేది డిటాక్స్ అవుతుంది, ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంటుంది. డ్యామేజ్ లివర్ సెల్స్ కూడా రికవరీ అవుతాయి. చూడండి చాలా మంది ఇప్పుడు ఇండియాలో చాలా మంది కొవ్వు అంటున్న కాలేయం, అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా డ్యామేజ్ అవుతున్న అవయవం ఏంటంటే అంటే కాలేయమే ముందు డ్యామేజ్ అవుతుంది చాలా మందికి ఎక్కువగా. అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వు అనేది ఎక్కువగా రావడం వల్ల ఫ్యాటీ లివర్స్ ఎక్కువ అవుతున్నాయి అనమాట. దానికి మన దాంట్లో లివర్ హెల్త్ అనేది చాలా చాలా మంచి ప్రొడక్ట్. సో రెస్పోకర్, అంటే ఎవరైతే మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎవరికైతే ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి రెస్పోకర్ అనమాట. అంటే ఉపశమం కానీ ఆయాసం కానీ అటువంటి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ కోసం మన ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ్వకుండా తిత్తులు రీజనరేట్ అవ్వడానికి రెస్పోకర్ సపోర్ట్ అవుతుంది. సో ప్రోస్టేట్ కేర్, ఎవరికైతే యూరినరీ ప్రాబ్లం ఉందో కంట్రోల్ అవడానికి ఇది పెద్దవాళ్ళు ఎక్కువగా కనపడుతుంది, అట్లాంటి వాళ్ళ కోసం ప్రోస్టేట్ కేర్. సో చూడండి మన హెల్త్ సప్లిమెంట్స్ ఎవరెవరు వాడుకోవాలనేది మీకు సింపుల్ గా గైడెన్స్ అనమాట. అంటే మనది ప్రొడక్ట్స్ అనేవి ఈ హెల్త్ కేటగిరీ అంతా కూడా ప్రాబ్లం రాకముందు వాడుకోవచ్చు, వచ్చిన తర్వాత కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లం రాకముందు వాడుకుంటే ఫ్యూచర్ లో మీకు ఆ ప్రాబ్లమ్స్ అటాక్ అవ్వకుండా ఉంటాయి. ప్రాబ్లం వచ్చినంత వాడుకుంటే 100% నార్మల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఏజ్ 10 నుంచి 25 ఎవరైనా వాడుకోవచ్చు, ఏజ్ 25 to 40 ఎవరైతే వాడుకోవచ్చు, ఏజ్ 40 ఎవరైతే వాడుకోవచ్చు. 10 to 25కి కామన్గా హెల్త్ నీడ్స్, అంటే మనకి ఆ ఆ వయసులో ఏం కావాలనేవి మీకు ఇక్కడ క్లియర్ కట్గా, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్కి డెవలప్ అవడానికి, మెంటల్ వెల్బీయింగ్, బూస్టింగ్ ఎనర్జీకి, గ్రోత్కి, హెయిర్కి, ఐ హెల్త్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, ఇలా ఎవరు ఏమేమి ప్రొడక్ట్స్ వాడుకోవాలో సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే ఏమేమి ఇవ్వచ్చు అనేది 10 to 25 years ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఈ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు సింపుల్గా, ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు బాగా యూజ్ అవుతుంది. సో అలాగే 26 to 40 years కామన్గా హెల్త్ నీడ్స్, అంటే ఆ టైంలో మన బాడీకి హెల్త్గా ఎవరంగా ఏం కావాలి. సో వీళ్ళకి ఏంటంటే హెల్తీ హార్ట్గా, అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి హెల్త్గా హార్ట్ కావాలి. దానికోసం ఫ్లాక్స్ ఆయిల్ కానీ, క్రిల్ ఆయిల్ కానీ, క్యూటన్ కానీ అట్లా సజెషన్ చేసి వాడుకోవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ పెరగకుండా గ్లూకో హెల్త్ కానీ, లివర్ హెల్త్ కానీ, ఫ్లాక్స్ ఆయిల్, శతావరి, సీబక్త్రాను, కాంబోయిడిక్స్, స్పిరులినా, ఫోలిక్ ఐరన్, స్పిరులినా ఆమ్లా, ఇవన్నీ కూడా 26 to 40 years మధ్యలో ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాల్సిన ప్రొడక్ట్. నేనేం వాడుకోవాలి అనుకో, జస్ట్ చూడండి క్లారిటీగా 26 to 40 years మధ్యలో వాళ్ళు ఏమేమి వాడుకోవచ్చు. మీకు ఇందులో ఏ ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన పక్కన ఆ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు అనమాట. సో 40 years అబోవ్ ఉన్న వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు. సో ఇక్కడ మామూలుగా 40 years వాళ్ళకి ఎక్కువగా ఏం ప్రాబ్లమ్ వస్తుంది, జాయింట్స్ హెల్త్ ప్రాబ్లం వస్తుంది, షుగరు బీపీ ప్రాబ్లమ్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎనర్జీ వీక్ అవుతుంది. సో వీటికి కామన్గా ఏమేమి ప్రొడక్ట్స్ వాడచ్చు అనేది క్లియర్ కట్ అనమాట. సో ఇలా మీరు ఇక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని కొంచెం ప్రిపేర్ అవ్వగలిగితే ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు, మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ ప్రతిరోజు కాలేజీకి వెళ్లకుండా మీకు డిగ్రీ రాదు బయట. అలాగే ఇక్కడ కూడా ఏదో ఒకటి నేర్చుకోండి. వెస్టేజ్లో డబ్బు సంపాదించాలంటే ఏదో ఒకటి నేర్చుకోండి.
అప్పుడే మీకు ఇన్కమ్ అనేది రావడం జరిగింది. నేర్చుకోకుండా మీరు చెప్పకుండా ఇన్కమ్ రావాలంటే కుదరదు, రాదు కూడా. సో ఫైనల్గా ఒక వీడియో అండి. मेरी मन्नतों में मेरी जन्नतों में तेरा ही तेरा शुमार है, मेरी चाहतों पे मेरी राहतों पे तेरा ही तेरा खुमार है। मलंग मलंग मैं तेरे ही लिए हूँ मलंग मैं, मेरी उल्फतों में मेरी शिद्दतों में सजदों में तेरा ही नूर है, तेरी बेखुदी में तेरी दिलकशी में तेरी बंदगी में दिल चूर है। मलंग मलंग मैं तेरे ही लिए हूँ मलंग मैं यहाँ वहाँ जाऊँ जहाँ दर बदर बदर, तेरे लिए रहती हूँ बेसबर सबर, तेरी बेकरारी। సో మేము ఏం లేదండి, ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చాలా మంది బిజినెస్ చేయాలనుకుంటున్నారు కానీ ఇక్కడ చూడండి ఈ వీడియోలో తను పరిగెత్తలేదు, కనీసం నడవలేదు, అయినా కానీ క్విట్ అవ్వకుండా, అంటే ప్రయత్నం వదిలేయకుండా పాక్కుంటా అయినా ఫినిషింగ్ చేసి సపోర్ట్ చేసింది టీంకి. ఇక్కడ కూడా వెస్టేజ్లో కూడా చాలా మంది ఏంటంటే వచ్చి ఒక జస్ట్ 3 to 6 months 1 year ఇన్కమ్ ఏమి రావట్లేదు అని చెప్పేసి క్విట్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా కానీ నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. కనీసం మీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ అన్న వస్తే దాన్ని బేస్ చేసుకుంటూ మెల్లగా చెప్పుకోగలిగితే కనుక హెల్త్ గురించి కానీ ఏదైనా కేటగిరీ గురించి కానీ మీరు స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ మీకు బిజినెస్ రావడం జరుగుతుంది. ఏమీ నేర్చుకోకుండా బిజినెస్ నేర్చుకోకుండా డబ్బులు రావాలంటే కూడా రావు. సో క్విట్ అయితే మాత్రం ఏమీ రాదు, బయట ఎక్కడ ఏది రాదు, ఇక్కడ కూడా ఏమీ రాదు అంతే. కాబట్టి క్విట్ అవ్వకుండా కనీసం పరిగెత్తలేకపోయినా నడవలేకపోయినా పాక్కుంటూ ఎలా వెళ్తున్నారు, కనీసం మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటూ మీ నాలెడ్జ్ని మీరు కూడా ముందుకెళ్ళగలిగితే ముందు ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడక్ట్ నాలెడ్జ్ కొంచెం అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా వీక్లీ ఒక టైం చేద్దాం ఇంకా కంటిన్యూగా. సో ఎవరైనా కానీ మీకు మీరు వాడిన ప్రోడక్ట్స్ గురించి కానీ ఏదైనా చెప్పాలంటే, మీకు వచ్చిన రిజల్ట్స్ కానీ ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఫాస్ట్గా చేయండి. ఆల్రెడీ 9 o'clock అయిపోతుంది. ఒక 5 minutes ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడి కంప్లీట్ చేసేద్దాము. కాబట్టి ఒక 5 minutes. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను శ్రీలక్ష్మి మేడం, శ్రీలక్ష్మి. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ మేము మా ఇంట్లో వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడాం సార్. మా హస్బెండ్కి కొంచెం జర్నీస్ ఎక్కువ ఉంటాయి. ఆయన ఏంటంటే సరిగ్గా టైంకి తినరు. ఆయన వర్క్ రీత్యా మార్కెటింగ్ అనమాట. సో అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు సార్, ఏపీ తెలంగాణ. సరైన ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. అంటే తినాల్సిన టైంలో తినుకోకుండా ఇలా తినడం వలన ఫ్యాటీ లివర్ వచ్చింది సార్ ప్రాబ్లం. హలో, మేడం కంటిన్యూగా మాట్లాడండి. ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వచ్చింది సార్. అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందని చెప్పేసి నేను లివర్ హెల్త్ టాక్సిక్లీను 2 ప్రోడక్ట్లే సార్ 3 బాక్సులు వాడాము సార్. 3 బాక్సులు వాడిన తర్వాత స్కానింగ్ చేపిస్తే స్టేజ్ 2 నుంచి స్టేజ్ 1కి వచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి, అంటే 2వ బాటిల్ వాడిన తర్వాత స్కాన్ చేయించుకున్నాం సార్. ఇంకా 3వ బాటిల్ వాడేసరికి అసలు ఇంకే ప్రాబ్లం లేదని చెప్పేసి ఆయన 3వ బాటిల్ని అప్పుడప్పుడు వేసుకుంటానే ఉంటున్నారు ఇప్పటికీ కూడా. అది ఓకే సార్ మేడం. మా దాంట్లో రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకంటే ఫస్ట్లో ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు ఆయన కొంచెం గట్టిగా నవ్వినా కూడా రైట్ సైడ్లో పట్టేస్తూ ఉండేది సార్, మజిల్ క్రాంప్ లాగా అయ్యేది. అప్పుడు అది ఎందుకు వస్తుందో అని చెప్పి స్కాన్ చేపిస్తేనే ఫ్యాటీ లివర్ అని చెప్పారు. ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత మేము మామూలుగా ఇంగ్లీష్ మెడిసిన్స్కి అసలు వెళ్ళలేదు సార్. డైరెక్ట్ వేస్టేజ్లోనే తీసుకొని వేస్టేజ్లోనే వాడటం జరిగింది సార్. గ్రేట్ ఇప్పుడైతే మేడం. ప్రాబ్లం ఏం లేదు. సో స్కాన్ కూడా ఇంకా చేయించుకోలేదు సార్, ఎందుకంటే ఆయనకి ఆ నొప్పి అనేది క్లియర్ అయిపోయింది, ఎప్పుడు రావట్లేదు కాబట్టి ప్రాబ్లం క్లియర్ అయిపోయిందనే అనుకుంటున్నాం. వీలు చూసుకొని 3వ బాటిల్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్కాన్ చేయించుకుంటానని చెప్పారు సార్. ఓకే మేడం, మా- ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నాకు అది రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ గ్రేట్, సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ గుడ్ మార్నింగ్ సార్. రవి సార్, గుడ్ మార్నింగ్ సార్. సప్లిమెంట్స్ అయితే మా ఇంట్లో కూడా మేము చాలా వాడుకున్నాం సార్ ప్రొడక్ట్. ఫస్ట్ టైం నేను మీ ప్లాన్ విన్నప్పుడు మీరు డెమో చూపించారు. మీ వాయిస్ బ్రేక్ చూపించినప్పుడు అవుతుంది, ఇది మనకు హార్ట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అని సార్ వాయిస్ రావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది సార్? పర్లా.
ఇప్పుడు ఓకేనా సార్? ఓకే ఓకే మాట్లాడండి. ఇప్పుడు వినిపిస్తుందా సార్? వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఆ, అట్లా స్టార్టింగ్లోనే నేనైతే మాత్రం ఫ్లాక్స్ స్టైల్ వాడుకున్నాను సార్. నాకేంటంటే కొంచెం బాడీలో కొంచెం లెఫ్ట్ సైడ్ ఎప్పుడు నిద్రపోయినప్పుడు కొంచెం అనీజీగా అనిపించేది. అట్లాంటప్పుడు ఏదైనా అంటే మామూలుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైనా ఫామ్ అవుతుందో అనే ఒక చిన్న దానివల్ల నేను ఫ్లాక్స్ స్టైలే వాడుకున్నాను స్టార్టింగ్లో. దాని నుంచి నాకైతే మాత్రం చాలా మంచిగా పనిచేసింది. ఆ తర్వాత ఇంట్లో మా పిల్లలకు కానీ మాకు కానీ సప్లిమెంట్స్ ఇవన్నీ మాత్రం చాలా వాడుకున్నాం. దేనికి వాడుకున్నా కానీ మాకైతే రిజల్ట్ బాగా వచ్చింది. ఇక ప్రొడక్ట్ బాగున్నాయి కాబట్టి అని చెప్పేసి అని కంటిన్యూగా ఇన్కమ్ కోసం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ప్రొడక్ట్ అయితే 100% బాగుంటుంది సార్ వాడుకోవడానికి. చాలా మంది కూడా వాడిచ్చాను, వాడిచ్చిన దగ్గర కూడా రిజల్ట్ బాగుందనే చెప్పారు. థ్యాంక్ ఈరోజు మీరు చెప్పిన దానివల్ల కొత్త వాళ్ళకి మాత్రం నాలెడ్జ్ చాలా బాగా అందిందని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ యూ సార్. సార్, థ్యాంక్ యూ ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. గౌరీ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సెక్షన్ అయితే బాగుంది సార్. మేము సప్లిమెంట్ అన్ని వాడుతున్నాము. మా ఆయనకి ఈ మధ్యనే షుగర్ వచ్చింది సార్. స్టార్టింగే 460 వచ్చింది సార్ ఆయనకి. దీంట్లో మన గ్లూకో హెల్త్, నీము, సి భక్త అని ఇవి వాడేలాగా ఇప్పుడు 240కి వచ్చిన్నాయి సార్. కంటిన్యూగా అదే వాడుతున్నాము. ఇంగ్లీష్ మందులకంతా ఏమి వెళ్ళలేదు. దీంట్లో కూడా సప్లిమెంట్ కూడా ఎత్తుకుంటుంటాం మేము. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం, మంచి రిజల్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ గుడ్ మార్నింగ్. మధురెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సార్ మేమైతే దీనిలో వచ్చేసి ప్రొడక్ట్ అయితే ఫస్ట్ హోమ్ రోడ్ వాడినాం. తర్వాత అదే సార్ మీ మేడం సార్ని అడిగి మిమ్మల్ని అడిగి ఇట్లా ఫైల్స్ ఉన్నాయి సార్ అంటే మా మేడానికి అదే సార్ ఫైల్స్కే వాడినాం సార్. దాదాపు అంటే ఇప్పుడు వచ్చేసి 6 నెలలే సార్. వందల అయితే దాదాపు 50% క్యూర్ అయినట్టే సార్. ఇంక అట్లే కంటిన్యూ చేస్తున్నాం సార్. ఇంకా అవి అదే ఇంకా మిగతా వచ్చేసి మా మా అమ్మకు కదా సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. నూనె, ఆమ్లా, అలవేరా, తర్వాత వచ్చేసి మా అమ్మకు పై తిరగడం కానీ అట్లా దాంట్లో క్రిల్లాయిలు, కొలెస్ట్రాల్ ఎలా వాడిస్తున్నాం సార్. బాగా ఇప్పటికైతే ప్రోడక్ట్ అయితే ఆల్ ప్రోడక్ట్ వాడుతున్నాం సార్. మా పిల్లలకు ప్రోటీన్ పౌడర్ కానీ ఇమ్యూనిటీ పవర్ కోసం కొలెస్ట్రాల్ అన్నీ వాడుతున్నాం సార్. అదే మీరు చెప్పిన ఇది సబ్జెక్ట్ అందరికీ కొత్త వాళ్ళకు ఒక దాదాపు అయితే అర్థమైంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎస్ సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరన్నా ఏదైనా మాట్లాడాలంటే ఒక 1 minute ఫైనల్గా ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి, మాట్లాడండి. ఏ ప్రోడక్ట్ అయినా పర్లేదు, హెల్త్ పరంగా కాకపోయినా ఇంట్లోకి ఏదైనా వాడుకుంటున్నా మీకు రిజల్ట్ అనిపించింది ఏదైనా, మీకు నచ్చింది ఏదైనా చెప్పొచ్చు. సరే ఓకే అండి. ఇంకొకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకి ఆగస్టు 3rd మనకి విజయవాడలో చాలా చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతుంది. మన కంపెనీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ దీపక్ సూద్ గారు రావడం జరుగుతుంది. మంచి ట్రైనింగ్స్ అనేవి ఉన్నాయి. అలాగే జెడ్ఎస్ఎం మల్నాథ్ గారు అండ్ మన గ్రేట్ టాప్ అప్ లైన్ మోహన్ రావు సార్ అందరూ రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ బాగా ప్రమోట్ చేసుకోండి. టికెట్స్ ఇమీడియట్గా బుక్ చేసుకోండి. 25th లోపల టికెట్స్ బుక్ చేసుకోండి. టికెట్ వచ్చేసి 400. మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అవుతుంది ఈవెంట్. ఈవినింగ్ 4 వరకు ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ కూడా ఫ్రీ 4 తర్వాత వెళ్ళిపోవచ్చు. లంచ్ అక్కడే ఉంటుంది. ఎక్కువగా కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోండి. కొత్త వాళ్ళని ప్రమోట్ చేసుకోగలిగితే కనుక నాలెడ్జ్తో పాటుగా వెస్టేజ్ పవర్ ఏంటో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నియర్లీ ఒక 3000 పీపుల్ దాకా అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంది. అంత బాగా గ్రేట్గా బాగా చేయడానికి ప్లాన్ చేశారు. మన మోహన్ రావు సార్ ప్లాన్ చేశారు. కాబట్టి బాగా ప్రమోట్ చేయండి. అందరూ కూడా 25th కల్లా టికెట్స్ అమౌంట్స్ పంపించండి. ఎక్కువగా ప్రమోట్ చేసుకోండి. నియర్లీ డిసెంబర్ మన బూట్ క్యాంప్ తర్వాత మనం ఇదే ప్రమోట్ చేస్తున్నాము. అంటే నియర్లీ 6 months అబోవ్ అయిపోయింది. కాబట్టి ఒక రోజే కాబట్టి మీకు పెద్ద కష్టం కూడా అనిపించదు. లాంగ్ నుంచి వచ్చినా కానీ మార్నింగ్ దిగేసేసి ఈవెంట్ చూసుకుని ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు. అట్లా ప్లాన్ చేసేసుకోండి. కాబట్టి అందరూ కూడా ఆగస్ట్ 3కి కంపల్సరీగా ప్రమోట్ చేయండి. మిస్ అవ్వమాకండి. మీతో పాటు మీ టీంని అటెండ్ చేయించుకోగలిగితే వాళ్ళు కూడా వెస్టేజ్ని చేసుకోవాలా వద్దా అనే ఒక డెసిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కొత్తగా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా వస్తారనమాట.
సో దాన్ని మాత్రం మిస్ అవ్వమాకండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆగస్ట్ 3 25th కల్లా టికెట్స్ క్లోజ్ అవుతాయి. కాబట్టి ఇమీడియట్గా మీ టాప్ అప్లయన్స్కి అమౌంట్స్ కలెక్ట్ చేసేసుకోండి. వాళ్ళు కలెక్ట్ చేసుకొని పంపిస్తే కనుక 25th కల్లా క్లోజ్ చేద్దాము. సపరేట్గా ఒక యాప్ మన వాట్సాప్లో సపరేట్గా గ్రూప్ కూడా పెట్టడం జరిగింది. సో ఆ గ్రూప్లో కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. దాంట్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఈ మీటింగ్ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవ్రీ వీక్ ఇట్లా ప్లాన్ చేసుకుందాము. నెక్స్ట్ బిజినెస్ ఎందుకు చేసుకోవాలి అట్లా చూద్దాము. ఇట్లా వారానికి ఒక టాపిక్ చొప్పున ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాము. సో ఇంతటితో సెషన్ క్లోజ్ చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కర్నూలుకి రేపు 19th రావడం జరుగుతుంది కర్నూలుకి. సో కర్నూలులో అక్కడ కొత్త వాళ్ళు బాగా ప్రమోట్ చేసుకోండి. నేను రవి సార్ రావడం జరుగుతుంది. సో కర్నూలులో కూడా బాగా ప్రమోట్ చేసుకోండి మీటింగ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మధురెడ్డి గారు. థ్యాంక్ యూ.